రైట్ ఇక మిగిలిన అప్డేట్ చూస్తే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులతో జనసేన పార్టీ అధినేత పవన్ ప్రత్యేక సమావేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర నిర్వహించిన నియోజకవర్గ నాయకులతోనూ పవన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక వారాహి విజయ యాత్రకు సంబంధించిన మానిటరింగ్ కమిటీలతో మాట్లాడనున్నారు. రెండో విడత వారాహి విజయ యాత్రపై చర్చించనున్నారు. రేపు ఏలూరు నుంచి వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులతో జనసేన అధినేత పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వారాహి విజయయాత్ర నిర్వహించిన నియోజకవర్గ నాయకులతోనూ పవన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వారాహి విజయయాత్రకు సంబంధించిన మానిటరింగ్ కమిటీలతో మాట్లాడనున్నారు. రెండో విడత వారాహి విజయయాత్రపై చర్చించనున్నారు. రేపు ఏలూరు నుంచి వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది. ఇక వారాహి విజయయాత్రకు సంబంధించినటువంటి మానిటరింగ్ కమిటీలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక రెండో విడత వారాహి విజయయాత్రకు సంబంధించి కూడా వారితో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్స్ భాను అలాగే శ్రీనివాస్ ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా భాను, ఏ కమిటీలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ రవి, ఇదే విధంగా చూసుకుంటే రెండో విడత వారాహి యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రేపు ఉదయం నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం చూసుకుంటే మనం విజువల్స్లో చూస్తున్నట్టు మొత్తం మీద పెద్ద ఎత్తున ఏలూరు మొత్తం కూడా ఫ్లెక్సీలతో నాయకులు అదేవిధంగా కార్యకర్తలు వీర మహిళలు కూడా ఫ్లెక్సీలతో మొత్తం అంతా కూడా ఏలూరు నగరాన్ని మొత్తం అంతా కూడా అలంకరించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కూడా జనసేన నాయకులు అదేవిధంగా వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చర్చించే అవకాశం కూడా ఉంది. మరోపక్క చూసుకుంటే రేపు ఉదయం 11 గంటల దగ్గర నుంచి కూడా ముఖ్య నాయకులు అదేవిధంగా వీర మహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏలూరు నగరంలో ఉన్న ఏలూరు నగరంకి వచ్చే దారులు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. అదేవిధంగా ట్రాఫిక్ సడలింపు చర్యలు కూడా తీసుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికే జిల్లా స్థాయి ఎస్పీ స్థాయి అధికారులు అందరూ కూడా కొన్ని రూట్ మ్యాప్లు అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఏలూరు పాత బస్టాండ్లో బహిరంగ సభ రేపు సాయంకాలం 5 గంటలు నిర్వహించే నేపథ్యంలో ఇప్పటికే ఏమేమి దారుల్లో వెళ్ళాలి, ట్రాఫిక్ ఎటు నుంచి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహి వెహికల్ ఉందో ఎటైపు వెళ్ళాలి అన్నీ కూడా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకి ఇవ్వడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పెద్ద ఎత్తున అసలు ఏలూరు నగరం అంతా కూడా ఫ్లెక్సీలతో అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించిన
ఛాయాచిత్రాలతో వాటికి సంబంధించిన ఫ్లెక్స్లు అదేవిధంగా బ్యానర్లతో కూడా మొత్తం అంతా పెద్ద ఎత్తునంతా కూడా ఇక్కడ నింపివేశారు. అదేవిధంగా చూసుకుంటే రూట్ మ్యాప్ కూడా ఏలూరు నగరంలో రాగానే ముందు ఎస్వీఆర్ స్టాచ్యూ మీదుగా, అదేవిధంగా ఒట్లూరు ఫ్లైఓవర్ మీదుగా, మినీ బైపాస్ మీదుగా, అదేవిధంగా పాత బస్ స్టాండ్ నుంచి 12 పంపుల సెంటర్ నుంచి పైరాబీ సెంటర్ మీదుగా ఈ వారాహి యాత్ర చేసే పరిస్థితి అయితే ఉంది. ఎల్లుండి కూడా దెందులూరు నియోజకవర్గం సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్నారు. తర్వాత తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తారని చెప్పే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇప్పటికే ఒక రోజు ముందే కూడా యువకులు అదేవిధంగా ఎవరైతే పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో, పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏలూరు నగరం వచ్చి మొదటి విడత ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదేవిధంగా అంతకు మించి సక్సెస్ చేయడానికి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రయత్నించే పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే పెద్ద ఎత్తున ఇప్పటికే లాడ్జ్ రూములు అదేవిధంగా హోటల్స్ అన్నీ కూడా జనసేన నాయకులు అదేవిధంగా భారీ ఎత్తున వచ్చిన ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వల్ల కూడా మొత్తం కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి ఉంది. రవి, ఓకే భాను, థ్యాంక్ యూ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివ, జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీకి సంబంధించినటువంటి తూర్పుగోదావరి జిల్లా నేతలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారాహి మానిటరింగ్ అంటే వారాహి యాత్ర మానిటరింగ్ సంబంధించినటువంటి కమిటీలతో కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మొదటి విడత ఏదైతే వారాహి యాత్ర విజయవంతమయ్యో ఆయా నియోజకవర్గాల నాయకులను ప్రత్యేకంగా పిలిపించుకొని వారి నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవటము, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి స్పందన, అదేవిధంగా ఆయా ప్రాంతాలు విజయవంతం చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా వారి యొక్క ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆయా నియోజకవర్గాల్లో వారాహి యాత్ర ముందు వారాహి యాత్ర తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుసుకోవడానికి వారితోటి ప్రత్యేకంగా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి నుంచి ప్రారంభం కానటువంటి వారాహి యాత్ర రెండో విడతకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక చూసుకున్నట్లయితే కనుక వారాహి యాత్రకు సంబంధించి ఏదైతే కమిటీలు నియమించారో ఇటు దానికి సంబంధించినటువంటి స్టేజ్ అదేవిధంగా మానిటరింగ్ కమిటీసు, ఫుడ్ ఇనిషియేషన్స్, అదేవిధంగా పబ్లిసిటీ కమిటీసు, వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా స్థానిక నాయకులకు సంబంధించినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి మీద నియమించినటువంటి కమిటీలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి రేపటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా నూతన ఉత్సాహంతో ముందుకెళ్లే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు వారితో ప్రత్యేకంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి వారాహి యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకొని రెండో విడత రేపు ఏలూరు పట్టణంలో బహిరంగ సభ నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది. అయితే ఏలూరు నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర తాడేపల్లిగూడెంకి చేరుకున్నది. తాడేపల్లిగూడెంలో కూడా 12వ తేదీ బహిరంగ సభను కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను చాలా విభిన్న రీతిలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఒకరోజు స్థానిక నాయకులకి ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా అవకాశాన్ని కల్పించి వారి యొక్క ప్రజా సమస్యలను వారి యొక్క సమయాన్ని కేటాయించి వారిని తెలుసుకోవడానికి, వారిని మానిటరింగ్ చేయడానికి, వారిలో యొక్క భరోసా నింపడానికి, పార్టీని బలోపేతం చేయడానికి మొదటి రోజు వాటిని సిద్ధం చేయడం జరిగింది. అలానే రెండో రోజు చూసుకున్నట్లయితే కనుక రెండో రోజు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వారితో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక చూసుకున్నట్లయితే కనుక మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. రెండో విడత రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి యాత్ర విజయవంతం కావాలని జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులంతా కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో చూసినట్లయితే కనుక మార్పే లక్ష్యంగా ప్రారంభమైనటువంటి వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పునే తీసుకొస్తుంది. ఆ విధంగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వారాహి యాత్రకు ముందు వారాహి యాత్ర తర్వాత అని చెప్పుకునే విధంగా కూడా యాత్ర నడుస్తుందని కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ విభిన్నమైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు కురిపించడము, ప్రజా సమస్యల ప్రస్తావన తేయడము, స్థానిక నేతలు, స్థానిక ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారో వాటన్నిటిని కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నటువంటి పరిస్థితి జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అధికారం వచ్చి 4.5 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటివరకు ప్రభుత్వం చేయలేని పనులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ద్వారా జరుగుతాయంటూ కూడా ప్రజల్లో ఒక స్పందన ఉన్నటువంటి పరిస్థితి. మొన్న చూసినట్లయితే కనుక మల్కీపురం బహిరంగ సభలో రాజోలు రోడ్డు గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడాడో ఆ రోడ్డు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తర్వాత, పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాత ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రభుత్వం ఆ రోడ్డుని పూరుకొని పనులు చేయడం మొదలు పెడతాం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో ప్రశ్నిస్తే పనులు జరుగుతాయి అనే విధంగా పవన్ కళ్యాణ్ దృష్టి
దృష్టికి సమస్య తీసుకెళ్తే ఆ సమస్య పరిష్కారం అయిద్దని ప్రజలంతా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ యాత్ర ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ ఏ ఉపన్యాసం ఇస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ ప్రజలతో ఎలా మమేకమవుతున్నారని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. రేపు ఏలూరు పట్టణం నుంచి ప్రారంభమయ్యేటువంటి 2వ విడత వారాహి యాత్ర పూర్తి స్థాయి విజయవంతం కావాలని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే చూసినట్లయితే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ వారాహి యాత్రకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయి సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడికెక్కడికి ఏలూరు పట్టణం అంతా కూడా ఫ్లెక్సీలతో స్వాగత ఆహ్వానం పలుకుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మంగళగిరి కార్యాలయంలో జరుగుతున్నటువంటి మీటింగ్ సంబంధించి మీటింగ్లో కూడా పూర్తి విషయాలు వెల్లడించి కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు ఒక భరోసా ఇచ్చి ముందుకెళ్ళడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం కావడం జరిగింది. ఇక్కడి నుంచే ఈ మంగళగిరి కార్యాలయం నుంచే రేపు పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ ద్వారా డైరెక్ట్గా ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోవడానికి కూడా సిద్ధమవుతారు. ఏలూరు నుంచే 2వ విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.